మీ మొబైల్కి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయట్లేదా? అలాగే మీ మొబైల్లో యాప్ అప్డేట్స్ అంటే మీరు ఏదైతే అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు కదా ఆండ్రాయిడ్ ఫోన్లో, అంటే ఆ యొక్క అప్లికేషన్ అప్డేట్స్ కూడా మీరు చేయట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో సాఫ్ట్వేర్ అప్డేట్ లేదంటే సెక్యూరిటీ అప్డేట్స్ ఎందుకు అవసరము, అలాగే ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ లేదంటే ఈ యొక్క యాప్ అప్డేట్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ఎందుకు వస్తుందంటే కొత్త వర్షన్ వచ్చినప్పుడు ఇందులో కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతుంటాయి అనమాట. ఆ యొక్క ఫీచర్స్ యాడ్ అయినప్పుడు మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. పాత వర్షన్ లో ఏమైనా బగ్స్ ఉన్నా కూడా ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ మనం అప్డేట్ చేసుకోవడం వల్ల ఆ బగ్స్ అనేది ఫిక్స్ అయిపోతాయి అనమాట. కొన్ని సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. మన మొబైల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మన మొబైల్ స్లో కావడము, అప్లికేషన్స్ ప్రాపర్ గా ఓపెన్ కాకుండా బ్యాటరీ అనేది త్వరగా అయిపోవడము, ఇలాంటివన్నీ మన మొబైల్లో ఫేస్ చేస్తున్నట్లయితే ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే మన మొబైల్లో అప్డేట్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ వచ్చింటే వెంటనే అప్డేట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అందులో ఫిక్స్ అయిపోతాయి అనమాట. చాలా మంది మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ కూడా అప్డేట్ అనేది చేయరనమాట. ఎందుకు చేయరంటే అనవసరంగా టైం వేస్ట్, లేదంటే డేటా అనేది త్వరగా అయిపోతుంది, దానివల్ల మనకు అవసరం ఏముంది అని చెప్పేసి. ముఖ్యంగా మనం యూజ్ చేసే యాప్స్ కు అప్డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన మొబైల్లో వాడేటువంటి అప్లికేషన్స్ కు బగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ యొక్క యాప్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వారు వెంటనే అప్డేట్స్ ఇస్తారనమాట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్లాగ్ వెబ్సైట్ లో కూడా నేను పోస్ట్ చేశాను. మన బ్లాగ్ వెబ్సైట్ వచ్చేసి rvprasadtech.com అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మనకు టాప్ లోనే వస్తుంది అనమాట. ఇందులో నేను చెప్పిన ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీ అనిపించకపోతే మన బ్లాగ్ వెబ్సైట్ లో కూడా విజిట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కూడా పోస్ట్ చేశాను. ఇది కూడా మీరు చదవచ్చు. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.